నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వచ్ఛ తెనాలి సాధనలో ప్రజలు భాగస్వాములు కావాలని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పిలుపు. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, రేడియం జాకెట్స్ వంటివి పంపిణీ. శనివారం బీట్ ది హిట్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మంత్రి నాదెండ్ల మనోహర్. జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకుని మలేరియా విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మలేరియా అధికారులు వెల్లడి. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య 400 మంది సిబ్బందికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శుక్రవారం నిత్యావసరాలు, రేడియం జాకెట్లు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం ప్రతి నెల అందించే నిత్యావసర సరుకులతో పాటు రేడియం జాకెట్స్, సబ్బులు, కొబ్బరి నూనె, హ్యాండ్ గ్లౌజులు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మరియు కౌన్సిల్ గుంటూరు కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల అందజేశారు. ఇప్పటి రోజున నెలలో 3వ శనివారం రావటం, అలానే మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఆదేశం మేరకు ఈ రోజున స్వర్ణాంధ్ర, స్వచ్ఛ తెనాలిలాగా మనం అందరం చేసుకోవాల్సిన ఈ కార్యక్రమం బాధ్యతగా మన దీనికి సంబంధించి ముఖ్యంగా ముఖ్య అతిథిగా ఈ రోజున రేపు మినిస్టర్ గారు రాబోతున్నారు. అందులో మన మున్సిపాలిటీ నుంచి సిబ్బంది కానివ్వండి, అలానే మన కౌన్సిలర్లు కానివ్వండి, కమిషనర్ ప్రతి ఒక్కరూ పాల్గొని ఉండాలని, మన స్వర్ణాంధ్ర స్వచ్ఛ తెనాలిలాగా తీర్చుకునే బాధ్యత మనందరి దగ్గర ఉందని, ఎలాంటి చెత్తని రోడ్డు మీద కానీ ఇలా ఇవ్వకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని అలానే అందులో భాగంగా ఈ రోజున వర్కర్స్కి 5 ఐటమ్స్గా ఈ రోజున కొబ్బరి నూనె కానివ్వండి, సోపులు కానివ్వండి, క్యాప్లు కానివ్వండి, చేతి బ్లౌజులు, వాళ్ళ సేవ మనం ఎంతో చెప్పలేనిది. వాళ్ళు ఈ రోజున వాటిలో మేము వెళ్తున్నామంటే వాళ్ళ సేవ ఎంతో ఉన్నతమైనది. ఈ రోజున ఆ కాలువలో దిగి తీయమంటే వెంటనే ఏం ఆలోచించకుండా ఈ రోజున వాళ్ళ ఆరోగ్యం కూడా చూసుకోకుండా తీస్తున్నారు. వాళ్ళ బాధ్యత మన మీద ఉంది. అందుకని సంవత్సరానికి వాళ్ళకి హెల్త్ క్యాంపుల్లాగా పెట్టుకున్నాము. వాళ్ళు ఒక పసిపిల్లలాగా మనం ఎలా చూసుకుంటున్నామో ఆ వర్కర్స్ని కూడా అంతే జాగ్రత్తగా మనం అందరూ చూసుకుంటున్నాం. కాబట్టి వర్కర్స్ను జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ యొక్క సంక్షేమం అనేది చాలా ముఖ్యం. వాళ్ళు చేసేటువంటి వర్క్ ఎవరు అంటే వెలకట్టలేంది కాబట్టి వాళ్ళ యొక్క సంక్షేమాన్ని ఎప్పుడు కూడా మరవద్దు అని చెప్పి ఆదేశించారు. దానికి అనుగుణంగానే ఈరోజు మేము మున్సిపాలిటీలో ఉన్నటువంటి అందరు వర్కర్స్, వాళ్ళు రెగ్యులర్ అయినా, అవుట్సోర్స్ అయినా, ఇంకోరైనా అందరికీ ఈరోజు ఒక క్యాపు, ఒక ఆప్రాన్, గ్లౌజులు, సోప్స్, ఆయిల్స్ ఇవన్నీ ఇవ్వడం అయింది. చెప్పల్స్ కూడా రావాలి, అవి కొంచెం లేట్ అయింది, 2-3 రోజులు వస్తాయి. సో ఈ అన్ని ఐటమ్స్ కూడా ప్రతి ఒక్కరికి అందించడం ఈరోజు అవుతుంది. అంటే ఇది రెగ్యులర్గా ఇస్తుంటాము, ఈ సంవత్సరానికి సంబంధించి ఈరోజు ఇవ్వడం అయింది. సో ప్రతి ఏడాది జరిగేటువంటి ఈ కార్యక్రమం అయితే ముందుకు స్పెల్ వైజ్గా ఇచ్చేవాళ్ళు, బట్ ఈసారి ఒకేసారి అన్నీ కలిపి మంచి క్వాలిటీగా ఉండేటువంటి విధంగా వర్కర్ యొక్క క్షేమమే యుఎల్బి లక్ష్యం కాబట్టి దానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన అర్జీల స్వీకరణ కార్యక్రమానికి 16 అర్జీలు వచ్చినట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం ప్రజల నుంచి వారి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్నట్లు వారు తెలిపారు.
టీడీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజల సమస్యలను త్వరితగతం పరిష్కరించేందుకు ప్రభుత్వం అర్జీల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగాలు కల్పన, ఆక్రమణ, గ్యాస్ లీకేజ్ వంటి పలు సమస్యలపై అర్జీలు వస్తున్నట్లు చెప్పారు. శాసనసభ్యులు వారికి సంబంధించిన అంశాలు అయితే వారి కార్యాలయానికి, లోక్సభ సభ్యులకు సంబంధించిన అంశాలు అయితే వారి కార్యాలయానికి పంపిస్తున్నట్లు చెప్పారు. కొందరు వ్యక్తిగత సమస్యలు తీసుకువస్తున్నారని, అటువంటివి వారి పరిధిలో పరిష్కరించుకోవాలని సూచించారు. అర్జీల స్వీకరణ శాసన మండలి సభ్యులు పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జొన్నాదుల మహేష్, మొహమ్మద్ కుద్దూస్, తాడిపైన హరిప్రసాద్, చౌపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆలపాటి రాజప్రసాద్ గారి నాయకత్వంలో జరగవలసిన కార్యక్రమం వారు ఊరు వెళ్ళిన కారణంగా ఆలస్యమైన సందర్భంగా ఆయన తరఫున మేము పార్టీ ప్రతినిధులుగా పార్టీ ప్రెసిడెంట్ గారు ఇంకా పార్టీ పెద్దలు అందరం కలిసి ఈరోజు 16 అర్జీలు స్వీకరించడం జరిగింది. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఎక్కువగా వ్యక్తిగత సమస్యలు తీసుకొస్తున్నారు. దయచేసి వ్యక్తిగత సమస్యలు ఏదన్నా ఉంటే వేరే విధంగా పరిష్కరించబడతాయి. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పరంగా మీకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ, ప్రభుత్వం తరఫున రావాల్సిన సమస్యలు ఏదైనా పరిష్కరించబడాల్సిందంటే వాటిని ఖచ్చితంగా శాసనసభ్యులు వారి దృష్టికి అయితే వారి ఆఫీస్ కార్యాలయానికి పంపించడం, అదే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అంశాలైతే కేంద్ర మంత్రులు పెంసాని చంద్రశేఖర్ గారి ఆఫీస్ కార్యాలయానికి పంపించడం, తెలుగుదేశం పార్టీ నుండి ఏదైనా సమస్య పరిష్కరించబడైతే ఆలపాటి రాజప్రసాద్ గారి సారథ్యంలో వాటిని పరిష్కరించబడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వచ్చిన అర్జీల్లో అయితే ఉద్యోగాలు కావాలని కొంతమంది వస్తూ ఉన్నారు, గ్యాస్కి లింకేజ్ కాలేదని చెప్పేసి కొంతమంది వస్తూ ఉన్నారు, ఎక్కువగా మా ఇల్లు ఆక్రమించుకున్నారయ్యా కొద్దిగా దాన్ని పరిష్కరించండి మనకు వస్తారు. వీటిని కూడా ఖచ్చితంగా సంబంధిత పోలీస్ అధికారులకి దృష్టికి తీసుకెళ్ళి వారి ద్వారా మాకు కొంతమంది అయితే డబ్బులు తీసుకున్నారు మాకు ఇవ్వట్లేదు అనేది, అన్ని సమస్యలతో పాటు వీటిని కూడా ఖచ్చితంగా పరిష్కరించబడతాయి. కాలానుగుణంగా వీటిని పరిగణలోకి తీసుకొని రాజప్రసాద్ గారి సారథ్యంలో వీటన్నిటి కూడా సంబంధిత అధికారితో మాట్లాడించి ఈరోజు ఏదైతే 16 అర్జీలు వచ్చినా వాటన్నిటి కూడా ఈరోజు సాయంత్రమే ఆలపాటి రాజప్రసాద్ గారు వస్తారు. సంబంధిత అధికారులందరితో కూడా మాట్లాడి వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు స్వామివారి కళ్యాణోత్సవాలు రెండవ కన్నుల పండుగగా నిర్వహించారు. రెండవ రోజు స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన, నవగ్రహ మండపారాధన పూజలు అర్చకులు జరిపారు. ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవ ఉత్సవాలలో భాగంగా స్వామివారికి విశేష హోమాలు, అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. శుక్రవారం సాయంత్రం శేషవాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని పట్టణ ప్రజలను కోరుచున్నాము. గ్రామోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. శ్రీ లక్ష్మీ పద్మమ్మ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురం తెనాలి బ్రహ్మోత్సవాల భాగంగా నేడు రెండవ రోజున ఉదయం ప్రారంభమైనాయి. మొట్టమొదటిగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనము, నవగ్రహ మండపారాధన పూజలు, అలాగే విశేషాచరణలు, విశేష హోమములు నిర్వహించబడుతున్నవి. అదేవిధంగా బలిహరణ కార్యక్రమంగా నిర్వహించబడును. ఈరోజు సాయంత్రం గ్రామోత్సవంలో భాగంగా శేష పాన్పుపై స్వామివారు గ్రామోత్సవంలో ఊరేగింపుగా గ్రామంలోకి వస్తున్నాడు కనుక భక్తులంతా కూడా ఈ రెండవ రోజున శేషపాన్పుపై స్వామివారి ఉత్సవాన్ని తిలకించి తరించవలసి వస్తున్నాము. అదేవిధంగా రేపు సాయంత్రం కూడా విశేష అర్చనలు, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనము, స్వామివారి విశేష అర్చనలు జరుగుతుంటాయి. స్వచ్ఛ తెనాలి సాకారానికి అందరూ సహకరించాలని తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంద దిశగా అడుగులు వేసేందుకు స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందని తెలిపారు.
అందులో భాగంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జనవరి నెల నుంచి ప్రతి నెల ప్లాస్టిక్ నిర్మూలన, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలతో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఈ శనివారం బీట్ ది హిట్, వేడిని ఎలా తగ్గించాలి, వేడి నుంచి ఎలా కాపాడుకోవాలి అనే అంశంతో ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు ఒక ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. శివాజీ చౌక్ నుంచి ప్రారంభమయ్యాయి. కార్యక్రమం కవిరాజ పార్క్, వేద పాఠశాల, జైన్ టెంపుల్, శివాలయం, రామాలయం మీదుగా మార్కెట్ ప్రాంతానికి చేరుకుంటుందని తెలిపారు. అదేవిధంగా సాయంత్రం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ వైద్యశాల, కొడాలి రాఘవయ్య పార్క్, ఈద్గా మీదుగా కోనేరు బజార్ వరకు సాగుతుందని, ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, అనధికారులు, చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, వార్డు మెంబర్లు అందరూ పాల్గొంటారని తెలిపారు. ఇంటింటికి చెత్త సేకరణ, విభజన, దోమల నిర్మూలన, మెరుగైన పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలతో ముందుకు పెడుతూ స్వచ్ఛ తెనాలి సాధనకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్వచ్ఛతా తెనాలి సాధనలో అందరూ భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడెబైన రాధిక, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మాసము మే మాసంలో బీట్ ద హీట్ అనేటువంటి కార్యక్రమం మనకిచ్చారు. వేడిని ఎలా తగ్గించుకోవాలి, వేడి నుంచి ఎలా కాపాడుకోవాలి, ఎండ వేడి నుంచి అనేటువంటి కార్యక్రమం ఇప్పుడు ఇచ్చారు. అదేవిధంగా జనవరి నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సమీక్షించుకుంటూ అందులో ఏమైనా లోటుపాట్లు ఏమిటిగా సరిదిద్దుకుంటూ ప్రతి పట్టణంలో ఉన్నటువంటి శానిటేషన్ విషయంలో డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ 100% రావాలి. అలాగే సెగ్రిగేషన్ ఉండాలి, కాలువలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి, దోమల నుంచి రక్షించాలి. ఇలాంటి మంచి కార్యక్రమాలతోటి చేయాలనేసి ఆదేశించున్నారు. రేపటి దినాన ఈ కార్యక్రమం జరగబోతుంది. దీనికి మన రాష్ట్ర ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. వారు నిర్దేశించేటువంటి కార్యక్రమం ప్రకారంగా మన పట్టణం నందు రేపు మార్నింగ్ 7 గంటలకు శివాజీ సర్కిల్ నందు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఒక రూట్ మ్యాప్ ఇచ్చాం. కవిరాజు ఆ పార్కు, అటు నుంచి వేద పాఠశాల, అటు నుంచి జైన్ టెంపుల్, అటు నుంచి ఓల్డ్ శివాలయం, అటు నుంచి రామాలయం నుంచి మార్కెట్. ఇక్కడికి వచ్చినాక ఆ కార్యక్రమాలన్నీ కూడా ఉంటూ ఇక్కడికి వచ్చినాక శానిటేషన్ కార్యక్రమాలన్నీ కూడా కొడాలి వీరయ్య పార్కుకి వస్తాం. అటు నుంచి షాదిఖానా ఈద్గా సర్కిల్కి వస్తాం. అక్కడ నుంచి కోనేరు వారి వీధి ఆ ఏరియాకి వస్తాం. సాయంకాలం అటు ఉంటుంది. ఈ కార్యక్రమంలో వారితో పాటుగా గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజప్రసాద్ గారు, గౌరవ సిపి గారు, గౌరవ వైస్ చైర్మన్లు, గౌరవ వార్డు మెంబర్లు అందరూ కూడా కార్యక్రమంలోకి వస్తున్నారు. గౌరవ సిపి గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారంగా ఇక్కడ టౌన్లో కూడా అన్ని ప్రోగ్రామ్ అంటే ఎలా చేయాలి ఏంటి అనే విషయాలు కూడా అయినాయి. సో అందువల్ల అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ను గౌరవ సబ్ కలెక్టర్ గారి యొక్క లీడర్షిప్లో చేయాలి. ఎందుకంటే ఇది ఒక డిపార్ట్మెంట్ సంబంధించింది. శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరిగే శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవానికి పద్మశాలియ మహోత్తమ సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి మధుపర్కములు సమర్పించినట్లు సంఘ గౌరవ అధ్యక్షులు జొన్నాదుల మహేష్ శుక్రవారం తెలిపారు. 18వ తేదీన జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవానికి శ్రీ పద్మావతి అమ్మవారికి పుట్టినింటిగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, పళ్ళు, పూలు, పూజా ద్రవ్యములు సమర్పించే అవకాశం పద్మశాలీయులకు లభించిందన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు షరాఫ్ బజారులోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానం నుంచి పద్మశాలీయ సంఘీయులు, ముత్తైదువులు అనేక మంది ఊరేగింపుగా మంగళ వాయిద్యాలతో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తలంబ్రాలు, పూజా ద్రవ్యములు తీసుకుని మెయిన్ రోడ్డు నుంచి బోస్ రోడ్డు మీదుగా ముత్యంశెట్టిపాలెం వైపుగా వైకుంఠపురం ఆలయానికి చేరుకుని స్వామివార్లకు మధుపర్కములు సమర్పించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ స్వామివార్ల కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాం. గౌరవ సలహా సభ్యులు అక్కల శ్రీరామ్, దివి హేమంత్ కుమార్, గుంటి వెంకట, అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి భాస్కర్రావు, కోశాధికారి గట్టు బాలశ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు ప్రతి సంవత్సరం జరుగు బ్రహ్మోత్సవాలలో శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవానికి పద్మావతి అమ్మవారికి పుట్టినింటి వారిగా పద్మశాలి బౌద్ధమ సంఘీయులు అమ్మవారి పుట్టింటిసారిగా స్వామి అమ్మవార్లకు మధుపర్కములు పట్టు వస్త్రములు అలాగే మంచి ముత్యముల తరంబరాలు పూజా ద్రవ్యములు పండ్లు అనేక విధములైనటువంటి సత్కారములతో 18/5/2025 ఆదివారం సాయంత్రం 4 గంటలకు శ్రీ భావనార్సి స్వామివారి దేవస్థానం వద్ద నుండి మేళతాళములతో పద్మశాలి బహుత్తమ సంఘీయులు మహిళా మండలి అందరూ కూడా ఊరేగింపుగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివార్లకి ఈ మధుపర్కములు వగైరా అన్నీ కూడా బోస్ రోడ్ నుంచి అటు గాంధీ చౌక్ బోస్ రోడ్ నుంచి ముత్యంశెట్టిపాలెం మీదుగా స్వామివారి దేవస్థానం అయిన వైకుంఠపురం దేవస్థానానికి చేరుకోవడం జరుగుతుంది. తదుపరి 6 గంటలకి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పద్మశాలి సంఘీయులే కాకుండా అనేక మంది భక్తవర్యులందరూ కూడా పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా స్వామివారి భక్త కృపకు పాత్రలు కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం విచ్చేసినటువంటి పద్మశాలి మహిళా మండలందరికీ కూడా అమ్మవారి పసుపు కుంకుమ కింద రవికెలగుడ్డ పసుపు కుంకుమ ముత్యాల తలంబరాలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతాయి. అన్నీ కూడా దేవస్థానం వద్ద వచ్చిన వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పద్మశాలి మహిళా మండలందరూ కూడా తెనాలి వైకుంఠపురంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా 18/5/2025 సంవత్సరం స్వామివారికి అమ్మవారికి మధుపర్కములు ప్లస్ పూజా ద్రవ్యములు సమర్పించుకుంటాము ప్రతి సంవత్సరం. అలాగే శ్రీ భద్రావతి సమేత భావనశ్రీ దేవస్థానం నుండి ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి అయ్యవారికి పట్టు వస్త్రములు పూజా ద్రవ్యములు సమర్పించుకుంటూ అమ్మవారి ఊరేగింపుకి అందరూ పద్మశాలి సంఘీయులు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ముత్తైదులకు రవిగుడ ఏర్పాటు చేయడమైంది, పశుంకు ఏర్పాటు చేయడం జరిగింది. కావున మహిళలందరూ తప్పకుండా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. పెహల్గాం దాడుల అనంతరం జరిగిన భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో మన త్రివిధ దళాల నేతృత్వంలో సాయుధ దళాలు పాకిస్తాన్ని ఉగ్రవాదుల్ని చిత్తుగా ఓడించిన దానికి సైనికులకు మద్దతుగా తెనాలి నియోజకవర్గం పరిధిలో శనివారం తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో ఈ ర్యాలీ జరుగుతుందని నాయకులు వెల్లడించారు. తెనాలి పట్టణంలో తిరంగా ర్యాలీని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీ తెలియజేసింది. ఈ ర్యాలీ చిన్నరావూరు వద్ద ప్రారంభమై బోస్ రోడ్ గాంధీ చౌక్ మీదుగా మెయిన్ రోడ్ నుంచి మున్సిపల్ బిల్డింగ్ వద్ద ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ ఉంటుందని వారు చెప్పారు. మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జరిగే ర్యాలీలో నియోజకవర్గ ప్రతి పౌరుడు పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీ ద్వారా తామంతా త్రివిధ దళాలకు ప్రధానమంత్రి మోడీకి మద్దతుగా ఉన్నామన్నది మరొకసారి తెలియజేసేందుకు చేపట్టే ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ తిరంగా పతాకాన్ని చేతపట్టి మద్దతు చాటాలని చెప్పారు. ఈ సమావేశంలో తాడిబోయిన హరిప్రసాద్, మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, బోడపాటి అరుణ, సౌపాటి కిరణ్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరియు కూటమి నాయకత్వం 3 రాజకీయ పార్టీలు మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇంకా ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు ప్రజానీకం సహకారంతో రాజకీయాలు లేవు, ఎక్కడ ఏ పార్టీ జెండా ఉండదు, కేవలం భారతీయతనే ఉట్టిపడే విధంగా ఈరోజు చేసినటువంటి విజయానికి ప్రతిగా మనందరం కూడా వారికి మద్దతు తెలుపుతూ జాతీయ పతాకాన్ని చేతపూని రేపు సాయంత్రం చిన్నరారు పార్కు దగ్గర 4 గంటల కానిండి కేవలం ఈ నియోజకవర్గంలోని ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఏ ఒక్క రాజకీయ పార్టీతోనూ ఇంకోటితో సంబంధం లేదు, కేవలం ఒక మానవత్వంతోనే ఈ భారతీయులు అనే ఒక నినాదంతోనే మనందరం కూడా కలిసికట్టుగా అన్ని వర్గాలు, అన్ని వర్ణాలు, అన్ని కుల మత సంఘాలన్నీ కూడా, అన్ని వ్యాపార సంస్థలు, అన్ని కార్మిక సంఘాలు ఎవరైతే ఈ సమాజంలో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా నా బాధ్యతగా ఈ కార్యక్రమంలో నా వంతుగా నేను కృషి చేసి నేను పాల్గొనాలి. ఇది మద్దతు, ఇది త్రివిధ దళాలకు అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మన మద్దతు పలకాలనే సంకల్పంతో అందరం కూడా పెద్ద మనసు చేసుకొని రేపు జరగబోయే తిరంగా ర్యాలీకి రేపు సాయంత్రం 4 గంటలకి చిన్నవారు పార్కు దగ్గర నుండి బోసు రోడ్డు మీదుగా గాంధీ చౌక్ మెయిన్ రోడ్డు మీదుగా మున్సిపల్ ఆఫీస్ ఎదురున్నటువంటి గాంధీ గారి బొమ్మ వరకు ఈ యొక్క ర్యాలీ కొనసాగింది. దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా నా యొక్క బాధ్యతగా పాల్గొనాలని చెప్పేసి స్త్రీ పురుషులు భేదం లేకుండా విద్యార్థులు అందరూ కూడా ఉద్యోగస్తులు అన్ని శాఖల ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని
రేపు సాయంత్రం 4 గంటలకి చంద్రరావు పార్కు దగ్గర నుంచి బయలుదేరే త్రిరంగ జెండా పండుగ కార్యక్రమాన్ని రేపు భారతీయులందరూ కూడా నేను భారతీయుణ్ణి అని చెప్పుకోగలిగిన వారంతా కూడా రేపు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రధాని మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వారంతా కూడా వారి ఆదేశానుసారం రేపు తప్పకుండా ప్రధాని మోడీ గారి వెనక మేము ఉన్నాం అని చెప్పని తెలియజేయటం కోసం రేపు ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా పాల్గొని ఇందులో పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా రేపు జనసేన పార్టీ వారు, బీజేపీ పార్టీ వారు అందరూ కూడా ఇందులో రేపు పతాకాన్ని పట్టుకొని మేమున్నాం మీకు అండగా అని చెప్పని మోడీ గారికి మన మద్దతు తెలియజేయడం కోసమే రేపు పెట్టిన కార్యక్రమం. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలకు అతీతంగా కూటమి ప్రభుత్వం వాళ్ళంతా కూడా రేపు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ ర్యాలీని విద్యార్థులు, ఎన్సీసీ వాళ్ళు, డాక్టర్సు, రాజకీయ నాయకులు, లాయర్లు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం. మలేరియా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీ నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేముల ప్రియాంక, ఇన్ఛార్జ్ సహాయ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పాత ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రారంభమైన అవగాహన ర్యాలీ వరకు కొనసాగింది. డెంగ్యూ వ్యాధిపై అవగాహన ప్రతిజ్ఞ, మానవాహారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా మే 16వ తేదీని జాతీయ డెంగ్యూ దినోత్సవంగా పాటిస్తున్నామని, ప్రజలలో డెంగ్యూ వ్యాధి పట్ల అవగాహన కలిగించి డెంగ్యూ వ్యాధిని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధికి ఆర్బో వైరస్ ప్రధాన కారణమని, ఈ వైరస్ తో కూడిన ఆడ ఎడిస్ దోమ కాటు వలన ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఆరోగ్య విస్తరణాధికారి అంధే బాలచంద్రమౌళి ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫైలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ జి రవికుమార్, నందులపేట, మారిస్పేట మరియు పద్మశాలిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, వార్డ్ హెల్త్ సెక్రటరీలు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య పర్యవేక్షకులు బండారు మల్లేశ్వరరావు, దీపాల శ్రీనివాసరావు, దాసరి శివనాగ మల్లేశ్వరరావు, పుష్పలత, ఆరోగ్య కార్యకర్తలు రషీద్, నవీద్, కరీముల్లా, శరత్, శ్రీనివాసరావు, మలేరియా ఫైలేరియా యూనిట్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వచ్ఛ తెనాలి సాధనలో ప్రజలు భాగస్వాములు కావాలని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పిలుపు. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, రేడియం జాకెట్స్ వంటివి పంపిణీ. శనివారం బీట్ ది హిట్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మంత్రి నాదెండ్ల మనోహర్. జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకుని మలేరియా విభాగం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మలేరియా అధికారులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.